ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 21వ వార్డులో ఆర్వో వాటర్ ప్లాంట్ ను గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఇక వెలిఖిరి గ్రామానికి చెందిన మౌనిక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మౌనికారెడ్డి ఆధ్వర్యంలో ప్లాంట్ ప్రారంభించినట్లుగా ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఇక దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ యాజమాన్యం నిరుపేద కుటుంబాలు ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో సొంత నిధులతో ఆర్వో వాటర్ ప్లాంట్ కు సహకారం అందించారని తెలిపారు. ఇక మౌనిక చారిటబుల్ ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ట్రస్ట్ చైర్మన్ మౌనికారెడ్డిని అభినందించారు. మౌనికా ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్లు అలాగే కుట్టు మిషన్లు అందించడంతో పాటుగా మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లుగా మౌనికారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో స్కూల్ నాడు నేడు కింద సుమారు 4 నుంచి 5 కోట్ల వరకు సొంత నిధులతో ఆర్వో ప్లాంట్లు ప్రారంభించామని దేవి సీ ఫుడ్స్ చైర్మన్ వెల్లడించారు. ఇక కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపట్టినట్లుగా చెప్పారు. మన మౌనికా ఫౌండేషన్ యొక్క చైర్పర్సన్ మౌనికారెడ్డి గారు ఒక గ్రామం నుంచి వచ్చి తల్లిని చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన తర్వాత సేవా కార్యక్రమాలని చిన్నప్పటి నుంచే ఒక అలవాటుగా మార్చుకొని ప్రతి చోట మనం ఉన్న చోట అన్నీ మనతో పాటు మనం తినేది ఇతరులు తినాలి, మనం కట్టుకునేది ఇతరులు ప్రజలు సాధారణ కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో తల్లి గర్భంలో పిండం పురుడు పోసుకున్నప్పటి నుంచి వారి అవసరాలని మనకు శ్మశానానికి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సేవా దృక్పథంతో, ఉదాహరణకు ఒక తల్లి గర్భం దాల్చిన తర్వాత మంచి బిడ్డకు జన్మనివ్వాలనేసి ఆ తల్లికి కిట్టు రూపంలో ఇవ్వడం కానీ, తర్వాత చూడాలన్న ఉద్దేశంతో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కానీ, ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే ఈ గ్రామానికి సంబంధించి 21వ వార్డు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, తర్వాత ముఖ్యంగా మన దేవిసీ ఫుడ్స్ నుంచి ఎన్వి రావు గారు వచ్చారన్నమాట. సో ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముఖ్యంగా మన ఆర్డీఓ గారు కిరణ్ కుమార్ గారు కూడా వచ్చారు. సో ఈ ఇనాగ్రేషన్కి దీనికి గాను నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ని ఆర్వో వాటర్ ప్లాంట్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఒకటి ఉందన్నమాట. సో చాలా వార్డ్స్లో కూడా అడిగారు, తిరిగాము మేము. అక్కడంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చాలా పూర్వాలు ఉన్నారన్నమాట. చాలా అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరూ రోజు కూలికి వెళ్తే వస్తే ఆ డబ్బులతోనే వీళ్ళు అంటే జీవనం సాగిస్తున్నారు. సో ఇలాంటి దగ్గర మన వాటర్ ప్లాంట్ని కడితే వీళ్ళకి అంటే ఆరోగ్యంగా పరంగా కావచ్చు, లేదా వీళ్ళకి ఇంకా అంటే 10 రూపాయల క్యాన్ పెట్టి కొనుక్కునే పరిస్థితిలో ఉండరు కొంతమంది. సో వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చినట్టు కూడా అవుతుంది.